డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఇందాక యూనివర్సిటీలో ఒక తెలిసిన సార్ గారికి ఫోన్ చేయడం జరిగింది. నాకు పర్సనల్గా 3 years పైనుంచి అయితే తెలుసన్నమాట. మనకి చాలామంది ఏమి అడుగుతున్నారు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దాని గురించి ఫోన్ చేశాను. సో ఆయన మెరిట్ లిస్ట్ గురించి చెప్పారు. నెక్స్ట్ వీడియోలో మీకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్తాను. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆయన ఇంకో పాయింట్ చెప్పారు, ఎవరైతే రీఅప్లోడ్ చేయమన్నారో వెంటనే చేయండి, మీ స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి చెప్పారు. సో మెయిన్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సో మీరు డైలీ ఒకసారి అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా రీఅప్లోడ్ వస్తే కనుక వెంటనే అప్లోడ్ అయితే చేయండి అన్నమాట. చాలామంది విద్యార్థులు రీఅప్లోడ్ చేయక కొంచెం లేట్ అయితే అవుతుందని చెప్పారన్నమాట. దానివల్ల కొంచెం డిలే అయితే అవుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో అందుకే చెప్తున్నాను, ఎవరికైతే చాలామంది కామెంట్లు రావడం జరుగుతుంది, వెబ్ ఆప్షన్లు ఎప్పుడు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని. సో మీరు మీ పనుల్లో కొంచెం ఫాస్ట్గా ఉంటే కొంచెం యూనివర్సిటీ వాళ్ళు కూడా ముందుకైతే వెళ్తూ అయితే ఉంటారన్నమాట. రేపు చేద్దాం, మండే చేద్దాం అని కూర్చుంటే మీకే లేట్ అయితే అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందిగా నేను చెప్తున్నాను. సో డైలీ స్టేటస్ చెక్ చేసుకోండి. V1 అని ఉంటే కంగారు పడకండి. ఒకసారి యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయండి ఇలాగా. సో వాళ్ళు ఏమైనా చేస్తారు. అది లేదంటే ఒక 1 or 2 daysలో మీది కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి, అందుకే లేట్ అయితే కావడం జరుగుతుందని చెప్పారు. సో మీరు కూడా ఏంటంటే చూసుకుంటూ అయితే ఉండండి అన్నమాట. కంగారు పడకండి, మీది కూడా తొందరలో అవుతుంది. ఎవరికైతే రీఅప్లోడ్ చేయమన్నారో వెంటనే అయితే చేయండి అన్నమాట. ఆయన కూడా ఈ రోజే చెప్పారని నేను కూడా మీకు మళ్ళీ ఒకసారి ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఎవరైతే చేయలేదో వెంటనే అయితే చేయండి అన్నమాట. అర్థమవుతుంది కదా. లేట్ వద్దు, మళ్ళీ తర్వాత చేద్దాం, ఈరోజు చేద్దాం అని కూర్చుంటే మనకి లేట్ అయితే కావడం జరుగుతుంది. ముఖ్యంగా తర్వాత వీడియోతో వెయిట్ చేయండి అన్నమాట. మీకు మెరిట్ లిస్ట్ గురించి అయితే చెప్తాను. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. ఈ కాలేజ్ ప్రొవైడ్ చేసిన కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫార్మసీ, బీపీటీ ఈ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. నర్సింగ్ అయితే 1 yearకి 70,000, బీ ఫార్మసీకి 65,000 అండ్ అలాగే బీపీటీకి 70,000 ఇలాగా 1 yearకి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇన్ కేస్ మనకి ఏంటంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని గైడ్ చేస్తారు. అర్థమవుతుంది కదా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళైతే గైడ్ చేస్తారు ఎలా జాయిన్ అవ్వాలన్నా సరే.